సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను మీ మధు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రంగంలోనూ డిజిటల్ రూపంలో లావాదేవీలు జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు కాకుండా చేసి 99,413 కోట్ల మేర లావాదేవీలను నగదు రూపంలో ఎందుకు చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ నేతలు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావన్నారు. ఒక్కొక్కటిగా సిట్ విచారణలో బయటకొస్తుంటే ఓర్వలేని వైసీపీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. వేల కోట్లు దోచుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను టీడీపీకి ముట్టడి పెట్టాలని వైసీపీ చూడటం సిగ్గుచేటన్నారు. మద్యం కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరెవరూ టీడీపీ నాయకులు కాదని మంత్రి అన్నారు. 2019 వరకు వీరిలో ఎవరికైనా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా అని రవీంద్ర ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి రాగానే వీరు మద్యం వ్యాపారంలోకి ప్రవేశించి దోపిడీకి తెరతీశారన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి వైసీపీ పెద్దలు తమ జేబులు నింపుకున్నారని అన్నారు. వైసీపీ హయాంలో మద్యం షాపులు తగ్గించినట్లు చెబుతున్నారని విమర్శించారు. 2020 నాటికి 2,934 దుకాణాలు ఉంటే 2024లో వైసీపీ దిగిపోయే నాటికి 3,396కు పెంచారని పేర్కొన్నారు. 2019-2024 మధ్య కేవలం 43 బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చారని, అవన్నీ వైసీపీ నేతల సొంత బ్రాండ్లేనన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 300 బ్రాండ్లకు ఆర్డర్లు ఇస్తోందని తెలిపారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి మద్యం ఆదాయ విషయంలో తెలంగాణకు మనకు వ్యత్యాసం 4,186 కోట్లు మాత్రమే. మీరు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఇది 42,762 కోట్లకు చేరుకుంది. ఈ ఆదాయం అంతా ఏమైందని వైసీపీ నేతలను ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.